అధర్మం ఎట్లా ఉంటుంది, కాంగ్రెస్ యొక్క దేశద్రోహ చర్యలు ఎట్లా ఉంటాయని మనకు స్పష్టంగా ఇక్కడ మాట్లాడుకుంటాం. మళ్ళీ డీలిమిటేషన్ బిల్, కేంద్రానికి కాంగ్రెస్ కీలక విజ్ఞప్తి. నిన్న ఇక్కడ ఖార్గే గారు నరేంద్ర మోదీ గారికి లేఖ రాయడం జరిగింది. ఏమని రాస్తుందంటే, డీలిమిటేషన్ బిల్ను మళ్ళా పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహించి అన్ని పార్టీల సలహాలు తీసుకొని ఆ తుది ముసాయిదా ఏదైతే ఉందో ఆ డ్రాఫ్ట్ అందరికి అందించి అధ్యయనం చేసే అవకాశాలు కల్పించి ఆ తర్వాత ప్రవేశపెడితే బాగుంటుంది అనేది ఖార్గే సలహా ఇస్తుంది. అల్లా అసలు సలహా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? చాలా స్పష్టంగా అమిత్ షా గారు చెప్పిన మాట ఏంది? ప్రతి రాష్ట్రానికి 50% సీట్లు పెంచడం కారణంగా దక్షిణాది రాష్ట్రాలకి, ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఎటువంటి అన్యాయం జరగదు, ప్రతి ఒక్కరి ప్రాతినిధ్య శాతం కూడా ఇది వరకు ఉన్నట్లే అట్లనే ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పారు. అయినా కూడా వీళ్ళ కుట్ర ఏందనంటే, వీళ్ళు ఏమంటారంటే మిజోరాంలో, కేరళలోనేమో సీట్లు పెరగాలంట, ఉత్తరప్రదేశ్, బీహార్, హిందీ బెల్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో 8 రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలలో సీట్లు తగ్గాలంట. అంటే మీ రాజకీయ అవసరాల కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం దేశ ప్రయోజనాలని పక్కన పెట్టే ప్రయత్నం ఈరోజు సోనియా గాంధీ అయినా, రాహుల్ గాంధీ అయినా, ఖార్గే గారైనా చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు సమర్థించదగ్గ విషయమో ఒకసారి మనం చూద్దాం. వివరాల్లోకి పోతే, ప్రధాని మోదీకి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖార్గే లేఖ. డీలిమిటేషన్ పై అఖిలపక్ష సమావేశానికి డిమాండ్. సవరించిన బిల్లుపై ముందస్తు చర్చకు విజ్ఞప్తి. ఏప్రిల్లో లోక్సభలో ఆమోదం పొందని బిల్లు. పార్టీలకు అధ్యయనం చేసేందుకు సమయం ఇవ్వాలని విన్నపం. సరే, అఖిలపక్ష సమావేశానికి వస్తేందుకు మీరు సిద్ధంగా ఉండరు, లేఖలు రాస్తుర్రు, సంతోషకరం. కానీ దేశ ప్రయోజనాలని పణంగా పెట్టి మీకు నచ్చినట్టు ఆడాలంటే మాత్రం మైనారిటీ ప్రభుత్వం కాదు, చాలా స్పష్టమైన మెజారిటీ ఉన్న ప్రభుత్వం. మనందరికీ తెలిసిన విషయమే, ఏప్రిల్ 17 నాడు ఇదే డీలిమిటేషన్ బిల్లుని ప్రవేశపెడితే కాంగ్రెస్ అయినా, కాంగ్రెస్ మిత్రపక్షాలైనా మద్దతు తెలపకపోవడం కారణంగా ఆ బిల్లు వీగిపోయింది. వీళ్ళ అభిప్రాయం ఏంది? డీలిమిటేషన్ బిల్లుని ఆమోదిస్తే దక్షిణాది రాష్ట్రాలకి, ఈశాన్య రాష్ట్రాలకి, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని. దానికి సవరించి ఒక తుది ముసాయిదాన్ని ప్రవేశపెడతానికి సిద్ధంగా అమిత్ షా గారు ఉన్నా కూడా దానికి మద్దతు తెలపకుండా ఆ రోజు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఎందుకు లేఖలు రాస్తున్నారు? ఈరోజు ఖార్గే గారు నరేంద్ర మోదీ గారికి ఎందుకు లేఖలు రాస్తున్నారంటే, ఏప్రిల్ నాటి రాజకీయం వేరు, జూలై నాటి రాజకీయం వేరు, పూర్తిగా మారిపోయింది. ఎట్లా మారిపోయిందో నేను మీకు లెక్కలు చెప్తా. ఉదాహరణకి, ఏప్రిల్లో టీఎంసీ చాలా బలంగా ఉంది, డిఎంకే చాలా బలంగా ఉంది, శరద్ పవార్ వర్గం చాలా బలంగా ఉంది. కానీ ఈరోజు ఈ గడిచిన 3-4 నెలల్లో రాజకీయాలు పూర్తిగా మారిపోయినాయి. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా తమిళనాడులో స్టాలిన్ ఓడిపోయి విజయ్ అధికారంలోకి వచ్చిండు. కేరళలో లెఫ్ట్ పార్టీలు ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంటే జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలల్లో బీజేపీ ఘన విజయం సాధించింది కాబట్టి ఈరోజు రాజకీయాలు మారిపోయినాయి. కాంగ్రెస్ మిత్రపక్షాలైన పార్టీలు ఈరోజు కూటమి నుంచి బయటికి వచ్చి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈరోజు ఎన్డీఏకి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఖార్గే కాళ్ళబేరానికి వస్తుండు. ఈరోజు లేఖలు రాయడానికి కారణం ఏంది? కాళ్ళబేరమే కదా. ఆ రోజు వాళ్ళ అండ ఏందనంటే, ఎన్డీఏ కూటమి 292 ఎంపీల మద్దతు ఉంటే కాంగ్రెస్ కూటమికి 240 మంది సభ్యుల మద్దతు ఉందని విర్రవీగిర్రు. ఈరోజు లెక్కలు మారినాయి. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ వర్గం నుంచి బయటకు వచ్చి 20 మంది ఎంపీలు ఎన్సీపీఐలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా ఈరోజు డిఎంకే కాంగ్రెస్ మిత్రద్రోహం చేసిందని వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకోకుండా టీవీకేకి ప్రత్యక్షంగా మద్దతు తెలిపి విజయ్ ప్రభుత్వంలో మంత్రి స్థానాలను కూడా తీసుకుందని ఆరోపిస్తూ స్వయంగా డిఎంకే ఎంపీలే లోక్సభ స్పీకర్కి లెటర్లు రాశారు. తమకు సపరేట్ సీట్ అలాటింగ్ జరగాలని, కాంగ్రెస్ తోటి మాకు ఎటువంటి పొత్తు లేదని చాలా స్పష్టంగా లేఖలు రాయడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే డిఎంకేకి సంబంధించిన 22 మంది ఎంపీలు కూడా ఈరోజు డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెడితే అయితేనేమో వాకౌట్ చేస్తారు, లేకపోతేనేమో పరోక్షంగా మద్దతు తెలుపుతారు, లేకపోతేనేమో ఆబ్సెంట్ అవుతారు సభకు రాకుండా. అదేవిధంగా వైసీపీ ఈరోజు ఎన్డీఏకి మద్దతుగా ఉంది, శిరోమణి అకాలీదళ్ మద్దతుగా ఉంది. శరద్ పవార్ వర్గం కూడా, శరద్ పవార్కి సంబంధించిన ఎన్సీపీ ఎంపీలు 8 మంది ఎంపీలు కూడా ఈరోజు ఎన్డీఏకి మద్దతు కోరు. కాబట్టి రాజకీయ లెక్కలు మారినాయి. కాబట్టి ఈరోజు ఖార్గే కాళ్ళ బేరానికి వస్తుంది. ఒకసారి
వివరించుకుందాం ఈ విషయాలన్నింటి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న సవరించిన డీలిమిటేషన్ బిల్లుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రధానికి లేఖ రాశారు. బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందు పార్టీలకు వాటిని పూర్తిగా పరిశీలించే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సో ఈయన అఖిలపక్ష సమావేశం పెట్టి తుది ముసాయిదా ఆలకిస్తే స్టడీ చేసుకుంటారంట. ఎక్కడెక్కడ మేము రాజకీయాలు చేయొచ్చు, ఎక్కడెక్కడ విభేదాలు సృష్టించవచ్చు, ప్రాంతాల మధ్యలో ఎక్కడ గొడవలు పెట్టవచ్చు, దక్షిణాది ఉత్తరాది ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు ఎక్కడ విభేదాలు పెడుతందుకు అవకాశం ఉంటుంది, దానికి వీళ్ళకి సమయం కావాలి. వీళ్ళు గత 80 సంవత్సరాలుగా రాజకీయాలు ఆటి మీదే చేశారు కదా. ఇంకా దేశాన్ని పట్టి పీడుస్తున్న శాపం ఏదైనా ఉందానంటే కాంగ్రెస్ పార్టీ. ఈ ఏడాది మార్చ్ ఏప్రిల్లో కూడా డీలిమిటేషన్ ప్రతిపాదనలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి పలుమార్లు లేఖలు రాసినా స్పందన రాలేదని ఖార్గే పేర్కొన్నారు. ఆ అభ్యర్థనలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి చాలా స్పష్టమైన ఆలోచన విధానం ఉంది. ఏ ప్రాంతానికి నష్టం జరగొద్దని ప్రతి రాష్ట్రానికి 50% సీట్లు పెంచుతూ ఉంటుంది. మళ్ళా దాంట్లో అభ్యర్థించడానికి ఏముంది, మీ సలహాలతోటి పనే ఉంది. 1976 నుంచి ఈరోజు 2026 వరకు సీట్లు పెంచకుండా అడ్డుకున్నది కాంగ్రెసే కదా. 55 కోట్ల జనాభా ఉన్నప్పుడు 545 సీట్లుంటే ఈరోజు 140 కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు ఎన్ని సీట్లు ఉండాలి? ఆ రేషియోని చూస్తే మనం సుమారు 1400 సీట్లు ఉండాలి. ప్రజలకి న్యాయం జరగాలి, ఎంపీలు అందుబాటులో ఉండాలంటే ఎంతమంది ఎక్కువ ఎంపీలు ఉంటే అంత మంచిది. అప్పుడే పరిపాలన చాలా ఈజీ అవుతుంది, ప్రజల సమస్యలు వినడానికి కూడా సమయం ఉంటుంది. ఇప్పుడు మల్కాజ్గిరి ఉంది, మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీలా సుమారు 30 లక్షల మంది ఓటర్లు ఒక పార్లమెంటరీ సెగ్మెంట్ లా 16 లక్షలకు మించి ఓటర్లు ఉండకూడదు యాక్చువల్ గా. కానీ ఈరోజు ఈటెల రాజేందర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో సుమారు 30 లక్షల మంది ఉన్నారంటే ఆయన అందరికీ న్యాయం ఎట్లా చేయగలుగుతాడు? ఒకసారి మనం దీని గురించి అందరం ఆలోచించాలి. ఉదాహరణకి అసెంబ్లీ సెగ్మెంట్ చూస్తే ఈరోజు షేర్లింగంపల్లిలా 5 నుంచి 6 లక్షల మంది ఓటర్లు. మ్యాక్సిమం నెంబర్ ఎంత? 2.5 lakhs. అంటే దానికి డబల్. ఈ డీలిమిటేషన్ జరిగితే ఏమవుతుంది అంటే ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది, ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుస్తారు. ఈ మినిమం పరిజ్ఞానం లేని వాళ్ళని మిమ్మల్ని ఏమనాలి? దేశాభివృద్ధిని దేశ ప్రగతిని అడ్డుకుంటున్నది మీరే కదా. ఏప్రిల్ 17న లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు 2026కు అవసరమైన 3/2 మెజారిటీ లభించకపోవడంతో అది ఆమోదం పొందలేదని గుర్తు చేశారు. ఇప్పుడు అదే బిల్లును సవరించి వర్షాకాల సమావేశాల్లో మళ్ళీ తీసుకురానున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు. దేశానికి ద్రోహం చేస్తున్నది మీరే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఏప్రిల్ 17వ తారీఖు నాడు డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మద్దతు ఇచ్చుంటే మీ మీద గౌరవం ఉండేది. కానీ మీరు ఏం చేసిర్రు? కొంతమంది కుహానా జాతీయవాదులు, స్వయం ప్రకటిత మేధావులు, విచ్ఛిన్నవాదులు వీళ్ళతోటి చేతులు కలిపి ఈరోజు రాజకీయాలు చేసుకుంటా దేశ ప్రయోజనాలను పక్కన పెట్టి మైనారిటీ వర్గాలను సంతృప్తి పరిచే కారణంగా ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? ఇట్లాంటి దేశానికి ఉపయోగపడే ప్రయోజనం చేకూర్చే బిల్లులను ఆపుకుంటా నష్టం చేకూరుస్తూ మళ్ళీ ఈరోజు ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. ఈ నేపథ్యంలో సవరించిన డీలిమిటేషన్ ప్రతిపాదనలు అనుబంధ అంశాలపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చించాలని ఖార్గే లేఖలో కోరారు. బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు వాటిని అధ్యయనం చేసేందుకు తగిన సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అధ్యయనం చేయండి కాదనం కానీ ఇక్కడ ఒకటి మీరు దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఏంటిదనంటే కాంగ్రెస్ పార్టీ స్టాల్వార్ట్ లీడర్, 6 సార్లు ఎంపీగా పనిచేసి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ గారు అత్యున్నత స్థానంలో ఈ దేశానికి ప్రెసిడెంట్ గా సేవలందించిన ప్రణబ్ ముఖర్జీ గారు చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏందనంటే లోక్సభ స్థానాలని 545 నుంచి 1000 స్థానాలకు పెంచుతనే దేశం పురోగతి బాటల్లో పయనిస్తుందని చాలా స్పష్టంగా చెప్పారు. కనీసం మీ నాయకులు చెప్పిన మాటలన్నా వినండి. కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం గాంధీల పార్టీ కాదు. ప్రణబ్ ముఖర్జీ, మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు ఇట్లాంటి స్టాల్వార్ట్ లీడర్స్ ఈ పార్టీ. కేవలం నెహ్రూదో, ఇందిరాగాంధీదో, సోనియా గాంధీదో, రాజీవ్ గాంధీదో, రాహుల్ గాంధీదో కాదు. ఇట్లాంటి స్టాల్వార్ట్ లీడర్స్ దేశం కోసం ఆలోచించిన వ్యక్తులు ఉన్నారు. పివి నరసింహారావు, ప్రణబ్ ముఖర్జీ మీ మాట వినడనే కదా వాళ్ళకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు దేశం గురించి ఆలోచిస్తారనే కదా అన్యాయం చేసింది. డీలిమిటేషన్ బిల్లు 2026 కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ
బిల్లు 2026 కూడా ఏప్రిల్లో లోక్సభలో ఆమోదం పొందలేదు. వీళ్ళ కారణంగానే, కుట్ర కారణంగానే ఆమోదం పొందలేదు. వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. ఎట్లా అనంటే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందలేదని సంబరాలు చేసుకున్నారు. కానీ 84వ రాజ్యాంగ సవరణ ఆమోదం ఆల్రెడీ పొంది ఉన్నది. అది అమల్లోకి వస్తే ఏమైతే తెలుసా, దక్షిణాది రాష్ట్రాలల్లో ప్రస్తుతానికి 129 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అవి 103కు తగ్గుతాయి. అంటే ప్రత్యక్షంగా దక్షిణాది ప్రాంతానికి అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ అని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించకపోవడం కారణంగా 84వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వస్తే దక్షిణాది రాష్ట్రాలకి 129 స్థానాల నుంచి 103 స్థానాలకు తగ్గుతున్నాయంటే దానికి ప్రత్యక్ష కారణం కాంగ్రెస్ ద్రోహం వల్లనే అట్లాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. వాటిని నివారించేందుకే ప్రాంతాలని అన్నిటిని సమానంగా చూడాలని దక్షిణాది రాష్ట్రాలకి, ఈశాన్య రాష్ట్రాలకి మేలు చేకూరుస్తేందుకు జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రతి రాష్ట్రానికి 50% సీట్లు కేటాయిస్తామని అమిత్ షా గారు, నరేంద్ర మోదీ గారు చాలా స్పష్టంగా చెప్తున్నా కూడా వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదో ఒకసారి వాళ్ళు వివరణ ఇవ్వాలి. ఇట్లాంటి మంచి పనులకి ఎందుకు కాలడ్డం పెడుతుర్రు ఒకసారి వాళ్ళు వివరణ ఇస్తే మంచిది. ఇంక వీళ్ళు ఏమంటారు, మేధావులు వీళ్ళు ఎట్లా అంటే అసలు డీలిమిటేషన్ బిల్లుకి మహిళా రిజర్వేషన్కి సంబంధం ఏంది, డీలిమిటేషన్ బిల్లుని మహిళా రిజర్వేషన్ అని ఎందుకు లింకు చేస్తుర్రు అని ఎన్డీఏని విమర్శించే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకి 1991-92లో పంచాయతీరాజ్ యాక్ట్ వచ్చింది. దాంట్లో 33% రిజర్వేషన్లు మహిళలకు కేటాయించారు. సంతోషం. కేటాయిస్తే ఏం జరిగింది, సర్పంచ్ పతి అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఈ సీట్లు పెంచకుండా డీలిమిటేషన్ కి ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకి లింక్ చేయకుంటే ఏమవుతుంది అంటే సీట్లు పెరగకపోవడం కారణంగా ఈరోజు కేవలం పార్లమెంట్లో 13% మంది స్త్రీలు ఉన్నారు. ఈ రోజు 20% మంది పురుష ఎంపీలు ఆ సీట్లని, ఆ పదవులని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి మళ్ళీ ప్రత్యక్షంగా స్త్రీలకే అన్యాయం జరుగుతుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ కి విఘాతం కలిగించిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అవుతారని మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. స్త్రీల యొక్క నాయకత్వం పెంచాలంటే స్థానాలు పెరిగితే అలా ప్రాతినిధ్యం పెరుగుతుంది. ప్రాతినిధ్యం పెరిగినప్పుడు ఎంపీ పతి ప్రాచుర్యంలోకి రాకుండా అడ్డుకోవచ్చు అనే ప్రయత్నమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. ఈ మాత్రం అవగాహన లేని వాళ్ళని ఏమనాలో ఒకసారి మీరే చెప్పండి.